తినే తిండిలో తగినన్ని పోషకాలు లేనప్పుడు, నిస్సారమైన ఆహారం తీసుకుంటున్నప్పుడు ఒంట్లో రక్తం కొరత ఏర్పడుతుంది. అయితే దీనికి భిన్నంగా మంచి పోషకాహారం తీసుకుంటున్నప్పటికీ కొంతమందిలో తీవ్రమైన రక్తహీనత కనిపిస్తూ ఉంటుంది. రక్తంలోని రక్త కణాలు శిథిలమైపోతూ ఉంటాయి. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు హీమోలైటిక్ ఎనీమియాగా పిలుస్తారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా పరిణమించే హీమోలైటిక్ ఎనీమియాకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హీమోలైటిక్ ఎనీమియా అంటే ఏంటి? హీమోలైటిక్ ఎనీమియా అంటే మన ఎర్ర రక్త కణాలు మన బాడీనే వాటిని డెస్ట్రాయ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. కామన్గా ఇక్కడ తెలుగులో ఏమంటారంటే రక్తం నీరైపోవటం అని చెప్పి అంటారనమాట. దీనివల్ల రక్తం నీరైపోయినప్పుడు ఏంటంటే మన శరీరంలో బోన్ మ్యారో మనకు కావాల్సినటువంటి రక్తం తయారు చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటుంది. అంత రక్తం తయారు కాలేనప్పుడు మనకు వచ్చేదే హీమోలైటిక్ ఎనీమియా వల్ల మనకి అన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ హీమోలైటిక్ ఎనీమియా వచ్చినప్పుడు కూడా ఎలా ఉంటుందంటే కామెర్లు రావటం, అలానే రక్తం తగ్గిపోయి ఆయాసం రావటం, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, కాళ్ళలో నీరు రావటం, కామెర్లు రావటం, ఇటువంటి కండిషన్స్ కొన్ని వస్తూ ఉంటాయి అన్నమాట. హీమోలైటిక్ ఎనీమియా ఎందుకు వస్తుంది? హీమోలైటిక్ ఎనీమియా అనేది రకరకాలుగా రావచ్చు. మన శరీరంలో ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల కానీ, కొన్ని మందులు వాడటం వల్ల కానీ, లేకపోతే క్యాన్సర్ వల్ల కానీ, ఇటువంటి కొన్ని కారణాల వల్ల హీమోలైటిక్ ఎనీమియా అనేది రావచ్చు అనమాట. జెనెటికల్గా కూడా రావడానికి ఆస్కారం ఉంది. జెనెటికల్గా అంటే థాలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా, గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ డీహైడ్రోజనేస్ డెఫిషియన్సీ అనే కొన్ని కండిషన్స్ వల్ల మన శరీరంలోనే ఎర్ర రక్త కణాలు చనిపోతూ ఉంటాయి అన్నమాట. దాన్ని పారాక్సిస్మల్ నాక్టర్నల్ హీమోగ్లోబిన్యూరియా అంటారు. దీనివల్ల కూడా హీమోలైటిక్ ఎనీమియా లాగా రావచ్చు అనమాట. ఇంకొక ప్రాస్టిక్ హార్ట్ వాల్వ్స్ ఉంటాయి. అంటే మనకు గుండెల్లో వాల్వ్ రీప్లేస్మెంట్ చేసినప్పుడు దానివల్ల కూడా ఈ ఎర్ర రక్త కణాలు బ్రేక్ డౌన్ అయిపోయి మనకు వచ్చేది ఎనీమియా లాగా కూడా బయటపడవచ్చు అనమాట. కొన్ని అరుదుగా వచ్చేటువంటిది టీటీపీ అనే కండిషను, లేకపోతే శరీరంలో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు డిఐసి అలాంటివి వచ్చి కూడా మనకి ఎనీమియా అనేది రావచ్చు. హీమోలైటిక్ ఎనీమియా లక్షణాలు ఎలా ఉంటాయి? రక్తం తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది? ఆయాసం రావచ్చు, నీరసం, ఫెటీగ్, టైర్డ్నెస్, ఊపిరితిత్తుల్లో నీరు జారవచ్చు, గుండె పెరగవచ్చు, పొట్టలో నీరు రావచ్చు, కాళ్ళలో నీరు రావటం, ఆయాసం రావటం, ఈ కండిషన్స్ అలా బయటపడతాయి అన్నమాట. ఇంకొంతమందిలో కామెర్లు రావటం, అది జాండిస్ అనమాట. అలానే కొంతమందికి యూరిన్ డార్క్ కావటం కామెర్లు వచ్చినప్పుడు, ఇటువంటివి కూడా ఉండొచ్చు. హీమోలైటిక్ ఎనీమియా ఎందుకు ప్రమాదకరం? హీమోలైటిక్ ఎనీమియాకి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా కొంతమంది అన్కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ కొన్ని తీసుకుంటూ ఉంటారండి. దానివల్ల అంటే నాటు వైద్యాలు చేయించుకోవటం, దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఎనీమియా అనేది వర్సన్ అవుద్ది. దానివల్ల మన గుండె మీద, మన శరీరం మీద చాలా స్ట్రెయిన్ అవుద్ది అనమాట. అలానే ఈ కామెర్లు అనేది పెరగటం వల్ల కూడా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. యూరిన్లో ఒక్కొక్కసారి ఇంట్రావాస్కులర్ హీమోలైసిస్ అంటాం, అంటే పిఎన్హెచ్ వాటిలో ఎక్కువ ప్రాబ్లమ్స్ రావడం వల్ల కిడ్నీస్ అవి కూడా ఫెయిల్ అవ్వచ్చు. హీమోలైటిక్ ఎనీమియాను ఎలా నిర్ధారిస్తారు? కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చేస్తారు. తర్వాత లివర్ ఫంక్షన్స్, కిడ్నీ ఫంక్షన్, అలానే రక్తం నీరైపోవడానికి వేరే కారణాలు కూడా, అంటే ఆటోఇమ్యూన్ కండిషన్స్ కానీ ఇంకా వేరే కండిషన్స్ ఏమైనా ఉన్నాయో కూడా వర్కప్ చేసి దాన్ని బట్టి హీమోలైటిక్ ఎనీమియా అనే డయాగ్నోసిస్కి రావాలన్నమాట. అందులో కొన్ని ఏంటంటే మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు ఎర్ర రక్త కణాలు బ్రేక్ డౌన్ అవుతూ ఉంటాయి, వాటిని సిస్టోసైట్స్ అంటాం అనమాట. అలాంటివి ఉన్నప్పుడు, ఎల్డిహెచ్ ఎలివేటెడ్గా ఉన్నప్పుడు ఇవన్నీ క్లినికల్గా చూసి తేడా ఉందని చెప్పి అనుకుంటాం అనమాట. హీమోలైటిక్ ఎనీమియా అనేది రక్త కణాలు బ్రేక్ డౌన్ అవుతున్నప్పుడు కూమ్స్ టెస్ట్ అనే ఒక టెస్ట్ కూడా చేయటం వల్ల దానివల్ల మనకి ఎందుకు వస్తుంది ఏంటి అని చెప్పి తెలుస్తుంది అనమాట. సికిల్ సెల్ డిసీజ్ ఉందనుకోండి, అందులో మన హీమోగ్లోబిన్ ఎలక్ట్రోఫోరెసిస్ అని చెప్పి చేస్తే అది సికిల్ సెల్ ఎనీమియానా లేకపోతే థాలసీమియానా అనేది కూడా మనకి తెలవచ్చు. ఇంకొకటి పారాక్సిస్మల్ నాక్టర్నల్ హీమోగ్లోబిన్యూరియా, పిఎన్హెచ్ అలాంటి కండిషన్స్ ఉంటే దానికి ఫ్లోసైటోమెట్రీ అని చెప్పి కొన్ని అధునాతన పరీక్షలు కూడా వచ్చినాయి. దాంట్లో మనం ఎందుకు వచ్చింది అని చెప్పి తెలవచ్చు. ఇంకొన్ని కండిషన్స్ G6PD డెఫిషియన్సీ అంటాం, గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ డీహైడ్రోజనేస్ డెఫిషియన్సీ. అందుట్లో ఏంటంటే కొంతమందికి ఈ G6PD ఎంజైమ్ అనేది తక్కువ ఉంటే వాళ్ళు కొన్ని రకాల మందులు తీసుకోకూడదు అనమాట. ఎగ్జాంపుల్ ఎలాంటిదంటే సల్ఫర్ మందులు అలాంటివి తీసుకున్న
వాళ్ళకి రక్తం ఇరిగిపోతూ ఉంటుంది అన్నమాట. అటువంటి వాళ్ళకి మనం ఏమేమి మందులు అవాయిడ్ చేయాలి, కొంతమందికి మలేరియా మందులు వాడినా వస్తుంటుంది, కొన్ని మందులు వాడకూడదని చెప్పి మనం ముందే చెప్పొచ్చు. వాటికి ఆల్టర్నేటివ్గా వేరే రకాల మందులు వాడచ్చు. దానివల్ల వాళ్ళకి ఈ కండిషన్ రాకుండా ముందే ప్రివెంట్ చేయొచ్చు అనమాట. హీమోలైటిక్ ఎనీమియాకు చికిత్స ఎలా ఉంటుంది? సికిల్ సెల్, తలసీమియా అనుకోండి, దానికి తగ్గట్టుగా మన వైద్యం చేయటం, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఇవ్వాలా లేకపోతే హైడ్రాక్సిడ్ అనే మందులు ఇవ్వాలా అలాంటివి కూడా ఆలోచించాలన్నమాట. అదే కనుక ఆటోఇమ్యూన్ హీమోలైటిక్ ఎనీమియా అటువంటి వాటిల్లో చాలా కామన్గా అందరూ ఇచ్చేది ఏంటంటే స్టెరాయిడ్స్ ఇస్తూ ఉంటారు. ఆ స్టెరాయిడ్స్ కొంతమందిలో రెస్పాన్స్ వస్తుంది, కొంతమందిలో రెస్పాన్స్ రాకపోవచ్చు. మన కండిషన్ బట్టి మనం అది పేషెంట్కి ఎందుకు వచ్చిందనేది తెలుసుకోవాలి. ఇంకొన్ని కండిషన్స్ ఉంటాయి, పారాక్సిస్మల్ నాక్టర్నల్ హీమోగ్లోబిన్యూరియా. అటువంటి కండిషన్లో ఎందుకో తెలుసుకొని అది ఫర్దర్ ఎపిసోడ్స్ రాకుండా ఏం చేయాలి ఏంటి, లేకపోతే దానికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లు అలాంటివి ఏమైనా చేయాలని చెప్పి తెలుసుకోవచ్చు. ఇన్ కేస్ క్రానిక్ లింఫోసైటిక్ ల్యూకీమియా లేకపోతే లింఫోమా అటువంటి కండిషన్స్ వల్ల హీమోలైటిక్ ఎనీమియా వస్తే దాన్ని మన అండర్లైన్ కండిషన్ అంటే ఆ లింఫోమా కానీ లుకీమియా కానీ దానికి మనం వైద్యం చేయగలిగితే వాళ్ళకి ఎనీమియా అనేది కంట్రోల్ అవుద్ది అనమాట. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు, ఫోలిక్ యాసిడ్లు ఇటువంటి ఎనీమియాలో వాడుతూ ఉంటారు. అది కండిషన్ బట్టి అనమాట. ఒక్కొక్కసారి ఎక్కువ రక్తం నీరైపోతా యూరిన్లో పోతా ఉందనుకోండి, వాళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా అనేది రావచ్చు. అలానే ఇప్పుడు రక్తం ఎక్కువ ఇరిగిపోయి కొత్తగా బోన్ మ్యారోలో తయారవ్వాలంటే దాని మీద చాలా స్ట్రెస్ ఉంటుంది అనమాట. సో బోన్ మ్యారోకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అంటే B12, ఐరన్, ఫోలిక్ యాసిడ్ అటువంటివన్నీ సప్లిమెంటేషన్ తీసుకోవటం వల్ల హీమోలైటిక్ ఎనీమియాకి మెయిన్ ట్రీట్మెంట్తో పాటు ఈ కూడా కొంచెం యాడ్ అయ్యి మనకి ఎనీమియా అనేది తగ్గడానికి కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట. పిల్లల్లో హీమోలైటిక్ ఎనీమియాకు చికిత్స ఎలా ఉంటుంది? ఇది హీమోలైటిక్ ఎనీమియా అనేది చిన్నపిల్లల్లో కనిపించేది మోస్ట్ ఆఫ్ ద టైం జెనెటికల్గా వచ్చేదన్నమాట. అంటే తలసీమియా కానీ సికిల్ సెల్ ఎనీమియా కానీ దాని ద్వారా వస్తుంటాయి. అలానే G6PD డెఫిషియన్సీ కూడా చిన్నపిల్లల్లోనే కనిపిస్తూ ఉండొచ్చు. పెద్దవాళ్ళలో వచ్చేది మోస్ట్ ఆఫ్ ద టైం అది ఆటోఇమ్యూన్ హీమోలైటిక్ ఎనీమియా కానీ కోల్డ్ అగ్లూటిన్ డిసీజ్ అలాంటి కొన్ని డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఒక చిన్న చిట్కా మీకోసం. రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గడానికి 2 చెంచాల ధనియాల్ని 1 గ్లాస్ నీళ్ళలో వేసి మరిగే వరకు కాచండి. ఆ తర్వాత ఆ నీటిని చల్లార్చి తీసుకోండి. ఇలా చేయడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ శాతం బాగా తగ్గుతుంది.